హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను మీ అందరినీ ఒక హిస్టారికల్ బుద్ధిస్ట్ కేవ్స్కి తీసుకెళ్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీటిని గుంటుపల్లి కేవ్స్ అంటారు అండ్ ఇది జీలకర్రగూడెంలో ఉన్నాయన్నమాట. జీలకర్రగూడెం అనగానే జీలకర్ర ఏమన్నా ఇక్కడ పండిస్తారా అన్న థాట్ వచ్చింది నాకైతే. అండ్ అదేమి ఉండదు, ఇది నార్మల్ దాని ప్లేస్ పేరు అనమాట. అండ్ ఇవన్నీ 3వ శతాబ్దంలో కట్టిన కట్టడాలు అనమాట. అండ్ ఇదైతే మనకి ఎంట్రన్స్ అనమాట. మేము ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యాము. 45 కిలోమీటర్స్ ఏలూరు నుంచి ఇక్కడికి డిస్టెన్స్. సో యాక్చువల్లీ అయితే ఎంట్రన్స్ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపల దాకా వెహికల్స్ అలో చేస్తారు. బట్ ఈ కార్తీక మాసంలో ఇది చాలా ఫేమస్ అంట. సో అందుకని ఇలా స్టాల్స్ ఇవన్నీ పెడతారు. సో అందుకని వెహికల్స్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆపేస్తున్నారు, పక్కన పార్కింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడికి రీచ్ అయిపోయాం. టికెట్ అయితే 25 రూపీస్ పడింది. అండ్ ఇవి 9 to 5 వరకు ఓపెన్ ఉంటాయి అన్నమాట. ఈ స్టెప్స్ అయితే లోపలికి రాగానే 2 సైడ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. మేమైతే లెఫ్ట్ సైడ్ స్టెప్స్ తీసుకున్నాం, ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు ఎక్కడానికి కూడా ఈజీగా ఉన్నాయి అన్నమాట. సో ఇటైతే వచ్చేసాం. పైకి రాగానే మొత్తం అందరూ పూజలు చేస్తూ అవి ఇవి చేస్తూ ఉన్నారు, ఎందుకంటే అది కార్తీక సోమవారం వెళ్ళాం మేము. సో తెలిసిందే కదా, కార్తీక మాసంలో సోమవారం చాలా విశిష్టమైంది కాబట్టి సో అందరూ అక్కడ పూజలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ లోపల రాగానే ఇది ఒక మాన్యుమెంట్ ఉంది. ఇది బుద్ధిస్ట్ వాళ్ళు కట్టినవన్నమాట అప్పట్లో. సో దీని చుట్టూతో అందరూ పసుపు కుంకుమ వేసి పూజలు చేసేస్తున్నారు. శివుడు ఆకారంలో ఉంది కాబట్టి ఇది. సో అందుకని ఇది కార్తీక మాసంలో అందరూ వచ్చి బాగా పూజలు చేస్తారంట. ఇక్కడ చాలామంది ఈ గుహలు వీటిని తవ్వడానికి చూస్తే ఎవరు వెళ్తే వాళ్ళు అక్కడ అతుక్కుపోయేవాళ్ళండి. సో అలాంటి హిస్టరీ కూడా ఉంది ఈ ప్లేస్కి. సో అందుకనే ఇవి ఎలా ఉన్నాయో అలాగే ఉంచేసారనమాట, ఏం మార్పులు ఏమీ చేయకుండా. పైనుంచి అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్కి. ఇక్కడైతే ఇలా గుహలు ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ పాండవులు కూడా అరణ్యవాసం చేశారంట ఆ టైంలో. సో అది కూడా కొంచెం ఫేమస్ అయింది దానికి. ఇక్కడ ఇలా పైకెక్కుతూ ఉంటే ఇంకా చాలా పైన చాలా వ్యూ అనేది చాలా బాగుంటుందంట. సో అందుకని మేము కూడా ఇలా పైకి ఎక్కుతున్నాం. రాక్ కట్ కేవ్స్ కూడా అంటారనమాట, ఎందుకంటే ఇవి రాతితో కట్టిన కట్టడాలంటే ఇవన్నీ కూడా అప్పట్లోనే. సో ఈ స్తూపాస్ అనేవి ఉన్నాయి కదా, వీటి చుట్టూతా కూర్చుని ఆ బుద్ధిస్ట్ వాళ్ళు మెడిటేషన్స్ అవన్నీ చేసేవాళ్ళంట అప్పట్లో. దీనికి స్పెసిఫిక్గా ఇవన్నీ పేర్లు అయితే ఏం లేవు. ఈ రౌండ్గా ఒక బావిల్ టైప్లో ఉన్నాయి క్లోజ్ చేసి, కానీ దాని లోపలైతే ఏమీ లేవన్నమాట, ఎంటీగా ఉంటాయంట. కొంతమంది ఏమో అందులో బంగారం అలాంటి నిధులు కూడా ఉంటాయి అంటున్నారు. బట్ అది తవ్వితే కానీ తెలియదు కదా, అలాంటివి ఏమి అక్కడ చేయకూడదు. సో వ్యూ అయితే ఇక్కడ నుంచి ఇంకొక స్తూపా ఉంది, పైనే 2 స్తూపాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇంకొక స్తూపా కూడా కనిపిస్తుంది అటు సైడ్. ఇవన్నీ కూడా అప్పట్లో కట్టినవే. అసలు అంత ఫారెస్ట్ ఏరియాలో ఇంత కన్స్ట్రక్షన్ ఎలా చేశారా అని అయితే అనిపిస్తుంది నాకైతే. సో ఇంకొక స్తూపా దగ్గరికి వెళ్తున్నాం. ఇది కూడా రాతితో కట్టిందే, కానీ చుట్టూతో బ్రిక్తో అనేది సరౌండ్ చేసి ఉంటుంది అన్నమాట ఈ స్తూపాకి. కార్తీక మాసంలో ఈ ప్లేస్ చాలా బాగా ఫేమస్ అంట. నాకైతే ఇప్పుడు దాకా తెలీదు, మా అత్తయ్య వాళ్ళు వెళ్ళేవాళ్ళంట చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచో ఇది బాగుండేదంట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అలాగా శివుడి ఆకారంలోనే ఆ స్తూపా అనేది ఉందన్నమాట. సో ఇది బ్రిక్స్తో కట్టారు కాబట్టి ఇది కొంచెం కింద చూసినట్టు సరౌండ్ చేసి రౌండ్గా ఉందన్నమాట ఈ స్తూపా కూడా. ఇక్కడ కూడా పసుపు కుంకుమలు వేసి పూజలు చేసేస్తున్నారు అందరూ. సో వ్యూ అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి కూడా జరుగుతాయంట, ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంది కదా. చాలామంది ఇక్కడికి కుక్ చేసుకుని వచ్చి ఇక్కడ పైన కూడా భోజనాలు చేస్తున్నారు. మేము కూడా క్యారేజ్ తెచ్చుకున్నాం, కానీ పైదాకా మొయ్యలేక చెర్రీ ఉన్నాడు కదా, సో పైదాకా మొయ్యలేక మేము అన్నీ కింద కార్లోనే పెట్టేసి వచ్చామన్నమాట. అండ్ కార్తీక మాసం ఎండ్ అయిపోయేలోపు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు, చాలా బాగుంది. అండ్ చాలా ఫేమస్ అని కూడా విన్నాను, అంటే కార్తీక మాసంలో శివుడికి ఇక్కడ పూజ చేస్తే చాలా మంచిదంట. పిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఒక పిక్నిక్ ప్లేస్లో చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా. మేము కింద 11కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. పైకి వచ్చేసరికి అరౌండ్ 1 అయింది మెల్లిగా అన్ని చూసుకుంటూ వచ్చేసరికి. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు మధ్యాహ్నమే చాలామంది ఇంకా జనం రష్ బాగా పెరిగిపోతున్నారు. నైట్ అయ్యేసరికి ఫుల్ ఉంటారంట. సో తిరునాళ్ళు కైండ్ ఆఫ్ థింగ్ చేస్తారంట అక్కడ. సో అలా అనమాట, మీరు కూడా ప్లాన్ చేయాలనుకుంటే చేయొచ్చు. మేము మార్నింగే ఇంటి దగ్గర అన్నీ వండుకుని వచ్చామని చెప్పాం కదా. సో పులిహార, మామిడికాయ పప్పు, టమాటా పచ్చడి, పొటాటో ఫ్రై, పెరుగు ఇవన్నీ మేము ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాం తిన్నామని కొండ మీద. బట్ అది కుదరలేదని వెళ్ళే దారిలో మామిడి తోటలు ఉన్నాయన్నమాట, అక్కడ కూర్చుని అయితే కానిచ్చేసాం మా భోజనాలు. ఇది మా కార్తీక మాసంలో 2వ వన భోజనాలు లాగా చేసుకున్నాం అనమాట. అండ్ ఆ ప్లేస్లో నార్మల్ టైం వెళ్తే ఏం ఉండదంట, ఈ తిరునాళ్ళు ఈ జరిగే టైంలో వెళ్తేనే ఫుల్ హడావిడి ఉంది. అందరూ ఉన్నప్పుడే కదా మనం అన్ని ప్లేసెస్ చూడాలనుకుంటాం. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ట్రై చేయండి. ఇంకా ఈ ప్లేస్ ఎవరికైనా తెలీదు అనుకుంటే వాళ్ళకి వీడియో తప్పకుండా